హాయ్ అండి, నేను మీ లిఖిత కౌశిక్. రీసెంట్గా మా మదర్ వచ్చినప్పుడు శిల్పారామం వెళ్ళామన్నమాట. టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి వచ్చేసి 60 రూపీస్ అనమాట. సో నేను మా హస్బెండ్ అండ్ మా అమ్మ వెళ్ళామన్నమాట. వీడియో మొత్తం చూడండి. 8 minutesలో మీకు శిల్పారామం చూడడం వర్తా కాదా అని మీకు అర్థమైపోతుంది. కంప్లీట్ శిల్పారామంలో నాకు మా మదర్కి ఫేవరెట్ ఇది. సో ఇలాంటి బొమ్మలు ఉంటాయి అనమాట అక్కడ. వాటిలో మనం ఫేస్ పెట్టేసి మనం ఫొటోస్ అలా తీసుకోవచ్చు. సో చాలా క్యూట్గా ఉన్నాయి. మా మదర్, నేను అండ్ మా హస్బెండ్ ముగ్గురం ట్రై చేసాము. సో చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కూడా. ఇక్కడ సెకండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని, అంటే వాళ్ళ ఇల్లు కానీ అందులో పనులు చేసే మనుషులు, సో విలేజ్లో ఎలా ఉంటారు ఏంటి అండ్ ఆంధ్ర తెలంగాణ ఇలా ట్రెడిషన్స్. ఇక్కడ వచ్చేసి బోనం ఎత్తుతున్నది అండ్ ఇంకా ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్. సో ఇలాంటివన్నీ కూడా బొమ్మల్లాగా చెక్కి పెట్టారనమాట. సో ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లలకి ఇవన్నీ తెలీదు. ఇక్కడ అన్ని వృత్తుల వాళ్ళు చేసే పనులు ఇలా బొమ్మల్లాగా చెక్కి పెట్టారు అండ్ విగ్గులు ఇలా చాలా బాగున్నాయి చూడ్డానికి. సో వీటిల్లో చాలా వరకు మాకే తెలీదు ఇలా చేస్తారా అని చెప్పేసి. ఇప్పుడున్న పిల్లలకైతే అస్సలే తెలీదు. సో పేరెంట్స్ ఏదైనా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా శిల్పారామం తీసుకెళ్ళి చూపించండి. వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇలా తయారవుతుందా ఒక వస్తువు అనేది చాలా వరకు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ కలంకారీ ప్రింట్స్ కూడా వాళ్ళు చూపించారు. సో చాలా బాగా అనిపించింది. అంటే కలంకారీ ప్రింట్స్ ఇక్కడ మనం ఫ్రేమ్ లాగా పెట్టేసి అలా చూపిస్తున్నారనమాట. సో ఇందులో చాలా వరకు మాకు కూడా తెలీదు. మా మదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది అని చెప్పేసి. అందుకే డెఫినెట్గా మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఇవి చూపించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొయ్య బొమ్మలు చేస్తున్నారనమాట. ఇక్కడ మ్యాక్సిమం అన్ని వృత్తుల వాళ్ళవి ఉన్నాయండి అండ్ అన్నీ కూడా చాలా అందంగా చెక్కి పెట్టారు. ఇక్కడ చూసారా, తులసి కోటకి పూజ చేస్తున్నట్లు పెట్టారు. సడన్గా చూస్తే నిజంగా మనిషేనేమో అనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. మీరు కూడా ఈ బొమ్మలన్నీ చూసేయండి. అక్కడ ఉన్న బొమ్మలు మొత్తం మనం ఈ వీడియోలో కవర్ చేసాము. దీంతో ఈ బొమ్మలంతా ఎండింగ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి షాపింగ్. సో షాపింగ్ అనేవి నాకు చాలా బాగా నచ్చినవి ఏంటి అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ సిరామిక్ ఐటమ్స్ అండ్ డెకరేటివ్ లైట్స్ అనమాట. సో ప్రైజింగ్ చాలా రీజనబుల్ ఉంది అండ్
బార్గెన్ కూడా మనం చేయొచ్చు అనమాట. సో అంటే రీజనబుల్ ప్రైజింగే చెప్తారు. ఇట్స్ నాట్ లైక్ ఏదో 1000 రూపీస్ చెప్పి 500కి ఇవ్వడం అలా అంత బార్గెన్ ఉండదు. జస్ట్ ఒక 50 రూపీస్ 100 రూపీస్ అలా తగ్గిస్తారనమాట. సో ఒకవేళ మీకు బార్గెన్ స్కిల్స్ బాగుంటే ఇంకా 200 వరకు కూడా తగ్గించుకోవచ్చు. బట్ ఇక్కడ కనిపిస్తున్నవి సెట్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 350 అలా చెప్పారనమాట. సో ఓవరాల్ అంతా కూడా నాకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. బట్ మేము అంత ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. బికాజ్ క్లోతింగ్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ అంతేం అనిపించలేదు నాకు. ఈ క్రాకరీ ఐటమ్స్ కానీ, ఈ సెట్స్, షో పీసెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ లైట్ ల్యాంప్స్ వచ్చేసి చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్. సో ఇది 150-200 అలా చెప్పినట్లున్నారు. బట్ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు. సో ఇది వచ్చేసి అరౌండ్ 1500 అలా చెప్పారు. సో నేను ఇందులో ఒకటి తీసుకున్నాను అనమాట, 200 రూపీస్. సో చాలా బాగుంది అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మట్టి కుండలు. సో మనకి మట్టి కుండలు కనిపిస్తే వెంటనే తీసేసుకోవాలి కదా. సో నేను ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్లో చూసాను ఇక్కడ మట్టి కుండలు బాగున్నాయని. సో ఇది ఆల్రెడీ నేను ప్రజెంట్ యూస్ చేస్తున్నాను. సో చాలా బాగుంది, అంటే క్వాలిటీ బాగుంది అండ్ ఇప్పటివరకు అసలు కొంచెం కూడా క్రాక్ రాలేదనమాట. సో ఇది అరౌండ్ 300 అలా చెప్పారనమాట. సో నేను ఒకటి అండ్ మా అమ్మ కూడా ఒకటి తీసుకున్నారు. సో ఇంకా ఇక్కడ మిగిలిన బ్రాస్ ఐటమ్స్ కానీ, మనకి దేవుళ్ళ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో షాపింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకటే ప్లేస్లో అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. ఇంకా క్లోతింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మనకి అల్లినవన్నమాట. సెట్ ఆఫ్ 4 వచ్చేసి 100 రూపీస్ అలా చెప్పారు. సో బాగున్నాయి కానీ బట్ మేమైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ పిల్లలవి కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడే ఉన్నాయి. సో ఓవరాల్గా షాపింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. బట్ దీనికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ బొమ్మల్ని చూడడం. ఆల్మోస్ట్ చాలామంది శిల్పారామం ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు, ఇవన్నీ చూసే ఉంటారు. సో వీటిల్లో మీకు ఏది ఫేవరెట్ థింగ్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ బ్యాగ్స్ అనేవి చూడడానికి చాలా బాగున్నాయి కానీ బట్ ఎందుకు అంత తీసుకునేంత అనిపించలేదు. ప్రైజింగ్ కూడా కొంచెం ఎక్కువనే చెప్పారు. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. మనకి వాల్ హ్యాంగింగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ అనమాట. సో ఈ ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎవరికైనా ఈ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా శిల్పారామంలో షాప్ చేయడం అనేది వర్త్ అనే చెప్పచ్చు. ఈ స్పైస్ బాక్స్ చూసారా, 1500 అలా చెప్పారనమాట. సో కొంచెం ప్రైజింగ్ ఎక్కువ అనిపించింది, అందుకే మేమేం తీసుకోలేదు. అంతే అండి, ఇక్కడ వరకు నా వీడియో చూసారు అంటే మీకు నా వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గంట కొట్టడం మర్చిపోకండి, బికాజ్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే గంట కంపల్సరీ కొట్టాల్సిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.